పద్యాలు పాటల గురించి నువ్వు చెప్పకురా. పోటీలో ఉన్న వాళ్లలో 100కు 100% పద్మావతి అర్హురా. పద్మావతి మీ శిష్యురాలు కాబట్టి అలా అంటున్నారు. దామిని కూడా మీ శిష్యురాలే కదా. తనకి బహుమతి వచ్చినందుకు మీకు ఆనందంగా లేదా? రే శ్రీనివాసు, పద్మావతి గెలవలేదని నీకేం బాధగా లేదా? ఉంది. అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ ఏమి చేయగలం? రే, నువ్వు 100 చెప్పరా. తను ఓడిపోవడం నాకు చాలా బాధగా ఉంది. పాపం తను చాలా బాధపడుతూ ఉంటుంది. రే, నీకు కాస్తన్నా బాధ లేదురా? ఎందుకు లేదు? ఉంది నాన్నగారు, అందుకేగా బాధపడుతున్నాను. బాధున్నోడివి ఇప్పటి వరకు ఇక్కడే ఉండకపోతే వెళ్ళి కాస్త దానికి ధైర్యం చెప్పొచ్చు కదా, మనసు కుదుట పడేలా చేయొచ్చు కదా. ఓదారిస్తే స్థిమిత పడతారే గాని పౌరుషంతో మళ్లీ గెలవాలన్న పట్టుదల పెరగదు. తనని తను ఓదార్చుకుంటేనే దృఢ నిశ్చయం పెరుగుతుంది, గెలుపు సాధ్యమవుతుంది. ఏంట్రా ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చెప్తున్నావు? మాకు చెప్పే ఈ మాటలే వెళ్ళి దానికి చెప్పొచ్చు కదా. చూడబోతే వీడికి పద్మావతి ఓడిపోవడం చాలా సంతోషంగా ఉన్నట్టుంది. చచా, అలాంటిదేమీ లేదు నాన్నగారు. లేకపోతే దామినెందుకురా పొగుడుతున్నావు? ఇప్పుడు ఈ వాదనలన్నీ అవసరమా అండి? వెళ్ళి పద్ధతితో మాట్లాడరారా. నువ్వు వెళ్ళరాపో. వెళ్ళాలా? వెళ్ళమనేగా చెప్పేది. తప్పదా? ఇన్ని ప్రశ్నలు అవసరమా? వెళ్ళొచ్చుగా. వెళ్ళరా అంటే మీనమేషాలు లెక్క పెడతావే? అంత ఆలస్యం దేనికిరా? వెళ్ళడం ఇష్టం లేదా? ఇష్టం లేదని కాదు, బాధపడే పద్మావతిని నేనెప్పుడూ చూడలేదు. మీరేమో వెళ్ళి పలకరించి రారా అని బలవంతం చేస్తున్నారు. తీరా వెళ్ళాక పద్మావతి మొహాన్ని విచారంగా చూడలేక దుఃఖం పొంగుకొస్తే ఓదార్చడానికి వెళ్ళిన నేను ఎక్కడ ఓదార్పు పొందాల్సి వస్తుందేమోనని తటపటాయిస్తున్నాను. నువ్వు వెళితే పద్మావతి సంతోషిస్తుందే కానీ నీకు ఆ పరిస్థితి రానివదిలే అన్నయ్య. సీతమ్మ తను బాధపడిందే కానీ రాముణ్ణెప్పుడు బాధపడేట్టు చేయలేదు. అదిరా వీడు చెప్పింది అక్షర సత్యం రా. వెళ్ళన్నయ్యా. ఒరే గోవిందు, నా మనసు తెలుసు, నేనెవరిని లవ్ చేస్తున్నానో తెలుసు. అన్నీ తెలిసి నన్ను ఇరికిస్తున్నావేంట్రా? వెళ్ళరా. వెళ్తా. దాన్ని ఏడిపించడం అంటే నాకు సంతోషమేగా. దాన్ని ఓదారుస్తున్నట్టే ఉండాలి, కానీ దెప్పి పొడవాలి. దామిని అంటే ఎంత ఇష్టమో తెలిసేలా మాట్లాడతాను. ఎక్కడుందో ఏమిటో, జాగ్రత్తగా డీల్ చేయాలి దీన్ని. వాము, ఇప్పుడు కానీ ఆ రాక్షసి చూస్తే నా ఓణి ఎందుకు కింద పడేసావు అని గొడవ పడుతుంది. బావా, ఏంటిది? ఏంటిది? అనుకుంటూనే ఉన్న వస్తుందని. ఏమిటేమిటి? దండం మీద ఉన్న ఓనిని లాగి కింద పడేసి ఏంటి అంటున్నావేంటి? నేనేమి కింద కావాలని పడేయలేదు, నా షర్టు తీసుకుంటుంటే పడింది. పడితే మళ్ళీ పైన పడేయాలి, లేకపోతే మీద కప్పుకోవాలి. కాని ఇలా కింద పడేయడమేంటి? ఏమిటి మీద కప్పుకోవాలా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒంటి మీద షర్ట్ కూడా లేదు కదా, అందుకే అంటున్నా. హలో, నీ ఓణిని నేను కప్పుకునేంత సీన్ లేదు. ఎందుకుంటుందిలే, నీ సీన్లు నీ సినిమాలు వేరు కదా. ఏమిటే నా సినిమా వేరు సీన్ వేరు అంటున్నావు? ఏంటో తెలియనట్టు అమాయకంగా మాట్లాడుకో. ఆత్మవంచన అవసరం లేదా? ఏమిటే ఆత్మవంచన అది ఇది అని భారీ డైలాగులు కొడుతున్నావు? ఒళ్ళెలా ఉందేమిటి? నేనెలా ఉంటే నీకెందుకు? ఎవరి బాధలు వాళ్ళవి. పాటల పోటీలో ఓడిపోయావని బాధపడుతున్నావా?
ఎవరి వల్ల బాధపడాల్సి వచ్చిందో నాకు తెలుసు. నువ్వు శ్రద్ధ పెట్టకుండా పోటీ పడకుండా ఎవరో ఏదో చేశారని ఎందుకే అనడం? నేను అర్థం లేకుండా ఎప్పుడూ మాట్లాడను. నువ్వే నన్ను అపార్థం చేసుకుంటావు. ఆపు. నిన్న అపార్థం చేసుకోవాల్సిన అవసరం నాకేమిటి? అవును, నీకెందుకులే. ఎవరెటు పోతే నీకెందుకు? ఏ గంగలో దూకితే నీకెందుకు? నీ సుఖం నీ సంతోషం కోసం చూసుకునే మనిషివి. నీ స్వార్థం నువ్వు చూసుకుంటావు. ఏయ్, మెంటలా నీకేమన్నా? స్వార్థము సుఖము సంతోషం అని ఏదేదో వాగుతున్నావు. ఇది బాగుడు కాదు, వేదన. ఏదైనా ముందుండాలి. సాధన సరిగ్గా చేయకుండా ఇప్పుడు వేదన రోదన అంటే ఏమి లాభం? ఉమ్. నువ్వు 18 ఏళ్లు సాధన చేసి విద్య నేర్చి గొప్ప విద్వాంసుడిగా ఎదిగావు కదా. నీలా సాధన చేయడం అందరి వల్ల ఎలా అవుతుంది? ఏమిటి దెప్పుతున్నావా? ఉమ్, అవును, దిప్పుతున్నాను. అయితే ఏంటి? ఏం చేస్తావు? తప్పు తన దగ్గర ఉన్నాళ్ళు అవతలి వాళ్ళకి సలహాలు ఇవ్వకూడదు. ఇంకా ఆపుతావా? ఏదో పద్మావతి బాధపడుతుంది, 4 మంచి మాటలు చెప్దామని వస్తే ఎంత పొగరుగా మాట్లాడుతున్నావే. ఆ పొగరే పొగరే నాకు. నీ ఓదార్పులు నాకేం అవసరం లేదు. నీకే అవసరం లేకపోతే నాకేం అవసరం ఉందే? నీ చావు నువ్వు చావు. బావా, కోపం వచ్చేలా మాట్లాడినందుకు క్షమించు. నిన్ను బాధ పెట్టాలని కాని, నా ప్రేమ విషయంలో నిన్ను దోషిగా నిలబెట్టాలని కాని నాకు లేదు. నువ్వన్న పొగరుబోతుతనం నాదేనని, నేనే నిన్ను ఇష్టపడ్డం లేదని, దామినితో నీ ప్రేమ నిజం కావాలి, మీరు ఒకటి కావాలని ఇలా చేస్తున్నాను. నీకోసం నేను చెట్టుదాన్ని అవ్వటానికి సిద్ధపడ్డదాన్ని బావా. నువ్వు నా వాడివి కాకపోయినా ఎప్పటికైనా నన్ను, నా మంచితనాన్ని, నా ప్రేమని అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా. నీ సుఖ సంతోషాలని కోరుకునేదాన్ని బావ నేను. నేనే నిప్పు పెట్టి కాల్చేసి. నాకు వేరే వాళ్ళ బట్టలు తొడగడం నచ్చదు. అలాగే నా బట్టలు ఎవరైనా తొడిగితే అస్సలు నచ్చదు. అసహ్యం వేస్తుంది. ఏమిటే వెతుకుతున్నావు? అగ్గిపెట్టే. అగ్గిపెట్టా? దేనికి? సిగరెట్లు కాల్చడానికి. ఊసి అప్రాచ్యపుదానా, ఏమిటే ఆ మొదలష్టపు మాటలు? పద్మావతి, ఏంటి ఆ మాటలు? మరి లేకపోతే ఇంకేంటమ్మా? ఈవిడ గారికి అన్ని వివరాలు కావాలా? ఇటు అటు వెతుకుతుంటే అడిగానే, అది కూడా తప్పేనా? తప్పే. నేను దామినినే ప్రేమిస్తున్నాను. దామినినే పెళ్లి చేసుకుంటాను. అసలు ఆ పద్మావతి అంటే నాకు అసహ్యంరా. అయ్యో 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 అయ్యో, ఏమిటే ఈ పని? ఏమైందే నీకు? బంగారం లాంటి ఓని తగలబెట్టావు కదే, పిచ్చిగాని పట్టిందా? పిచ్చి చేష్టలు చేస్తున్నావు? గాలి ఏమన్నా సోకిందా ఏమిటి? పిచ్చిగాని పట్టిందా? అవును, పిచ్చి పిచ్చి పట్టింది నాకు. పద్మావతి, ఏంటి ఆ మాటలు? ఏమైందే నీకు?
చెప్తుందిగా పిచ్చి అని. అదే ఇలా మాట్లాడావంటే పిచ్చి వదిలిస్తాను. వదిలించండి. అంతా కలిసి నా పిచ్చి బొక్కు కరిగా వంతులేసుకొని వదిలించండి అమ్మా. ఏంటే ఏం మాట్లాడుతున్నావు? అయ్యో ఏమైంది రుక్మిణి? ఏం జరిగింది? బంగారం లాంటి దాని ఓడిని అదే కాల్చుకుంది. పిచ్చావే అంటే అవును పిచ్చే అంటోంది. ఎందుకే ఇప్పుడు నువ్వు ఓని కాల్చింది? ఇష్టం లేక. చిన్నాళ్ళు వేసుకున్నావు, ఇప్పుడు లేదని కాల్చడం ఏంటి? అవును, ఇన్నాళ్ళు ఇష్టంగానే వేసుకున్నాను. మరి ఇప్పుడేమైంది పద్మావతి? ఏమైందని కాల్చేశావు? ఇన్నేళ్ళు నేను మాత్రమే తాకాను, వేసుకున్నాను. ఆడవాళ్లే కాని మగవాళ్ళెవరూ తాకలేరు. కాని ఇవాళ ఒక పరాయి వ్యక్తి దీన్ని తాకాడు. అది నచ్చక అసహ్యం వేసి కాల్చాను. వేరే వ్యక్తా? ఎవరు? బావా. బావ తాకాడు. అందుకే అపవిత్రాన్ని కాల్చేస్తున్నాను. ఏంట్రా నువ్వు తాకడం ఏంటి, ఇది కాల్చడం ఏంటి? నేనేం కావాలని తాకలేదమ్మా. దండం మీద నా షర్టు తీసుకుంటుంటే అనుకోకుండా ఓణి కింద పడింది. తీసే లోపే ఇదిగో ఇలాగే వచ్చి రచ్చ చేసింది. ఏమే వాసు తాకాడే అనుకో, అంత మాత్రాన కాల్చేస్తావా? వీడు తాగితే అపవిత్రం అవుతుందా? అవుతుంది అత్తయ్య, అవుతుంది. ఒక పెళ్లి కావలసిన పిల్ల ఓణిని పరాయి మగాడు కప్పుకుంటే ఆ ఆలోచన ఏంటి? ఆ ఆలోచనల్లో నేను అపవిత్రం కానా? చూసావా అమ్మా, నేను దాని ఓణి తాకితే అపవిత్రం అంట. అపవిత్రం కావడానికి వాడి మనిషి కాదా? ఒసేయ్, వాడెవడే? నీ బావా? రేపో మాపో నిన్ను కట్టుకోబోయే భర్త. ఇప్పుడైతే కాదుగా. రేపెవరికి తెలుసు? అయినా ఒకరు వేసుకున్న వాటిని నేను వేసుకోను అని బావ తన షర్టుని నేను తాకానని తను కాల్చాడుగా. అలాగే నాకు ఒకరు తాకినవి అదే కప్పుకున్న తర్వాత వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు, అలవాటు లేదు కూడా. ఇది ఉంటే ఎక్కడ పొరపాటున మళ్ళీ వేసుకుంటానేమోనని కాల్చి బూడిద చేశాను. దిస్ ఈస్ టూ మచ్. నువ్వు చేస్తే సో మచ్చా, నేను చేస్తే టూ మచ్చా? బుద్ధి తక్కువ పనిచేసి మళ్ళీ మచ్చని పిచ్చివాగుడు వాగుతావేంటి? అమ్మా, ఏంటి నన్ను పిచ్చంటారు? ఇదే పని బావ చేస్తే మంచి, నేను చేస్తే పిచ్చా? ఆడైనా మగైనా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకుంటాయి. అభిప్రాయాలకి నిర్ణయాలకి ఆడ మగ అనే తేడా ఉండదు, చిన్న పెద్ద అనేది ఉండదు. నీ మొహం ఉండదే, నీ మొహం ఉండదు. వదినా, చిన్నతనం ఏదో ఆవేశంలో చేసింది, నువ్వేం తప్పుగా అనుకోవద్దు. అత్తయ్య, చిన్నతనం ఏం కాదు, ప్రతీకారం. మొన్న నేను చేశానని ఇవాళ ఈవిడ గారు చేసింది. తప్పును కూడా ఒప్పు అనుకునేలాగా. వదిలేరా. అత్తయ్య, ఆయన గారిని దయతలిచి జాలిపడి వదిలేయద్దు. ప్రతీకారంగానే చేశా, నేను కావాలని చేశా, కరెక్ట్ గానే చేశాను.
చూడు చూడు ఎలా మాట్లాడుతుందో. అంతా చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు. నువ్వే ప్రత్యేకంగా చూడండి వినండి అనాల్సిన పని లేదు. పద్మావతి, ఏంటా తలబిరుసు మాటలు? తల బిరుసు నీ కొడుకత్తయ్యా, నాకు కాదు. ఏ ఈ మాటలు నిన్న నీ కొడుకుని అడగలేదే? నీ కొడుకు ఒక న్యాయం, నాకో న్యాయమా? పెద్దవాళ్ళు ధర్మంగా మాట్లాడాలి. నిన్న బావని మీరు మందలించి ఉండుంటే ఇవాళ నన్ను తప్పు పట్టే హక్కు మీకుండేది. అయ్యో అయ్యో, ఏమిటే అలా తెగబడి మాట్లాడుతున్నావు? పొగరు మంచిది మంచిది అనుకుంటున్నాం కదా, దీని మంచేంటో ఇప్పుడు అర్థమైంది. అమ్మా, నువ్వు నాన్న పద్మావతి నీ పెళ్ళం దాన్నే చేసుకోవాలంటున్నారు కదా. ఇది ఇప్పుడే ఇలా ఉంటే రేపు పెళ్ళయ్యాక ఎలా ఉంటుందో ఊహించు. ఏంటి బావా, ఏంటి బావా ఊహించేది? మరి నిన్ను మేము నిండటి నుంచి ఎలా ఊహించుకోవాలి? నీది దైవత్వం, నాది రాక్షసత్వమా? నీది సత్ప్రవర్తన, నాది దుష్ట చేష్టలా? నీ చర్య సమర్థనీయం, నాది అభ్యంతరకరమా? పద్మావతి, నువ్వు ఆగవే. ఏంటమ్మా నన్ను ఖండిస్తారు? నోరు ముసుకు ఆపు అని కంట్రోల్ చేస్తున్నారు. నేనిలా చేయడానికి కారణం బావే. ఇలా చేయాలని నేర్పించింది బావే. మీరనుకున్నట్టు బావకి భార్యనైతే ధర్మపత్నిగా తనలాగే నేను చెయ్యాలి కదా. మీకు బావంటే మమకారం, నేనంటే వికారమా? మొన్న నేను బావకి ఎంత దూరమో ఇవాళ కూడా అంతే దూరం ఉంది. నాకు దగ్గరేం కాదు. తనే నన్ను మరదలు అనుకున్నప్పుడు నేను తనని బావాని మాత్రం ఎందుకు అనుకోవాలి? మైలురాళ్ల మధ్య దూరం అటు నుంచైనా ఇటు నుంచైనా ఒకటే. వెధవ లాజిక్కులు చెప్పకు. నిజం అలాగే ఉంటుంది. కోపం తెప్పిస్తుంది. భరించాల్సింది ఒక ఆడవాళ్ళేనా? మీరేం చేసినా కరెక్టే, మేమేం చేసినా తప్పేనా? జీవితకాలం తగ్గే ఉండాలా? నిన్న షర్ట్ కాలిస్తే చూస్తూ ఉన్నట్టు రేపు నెత్తినెత్తైన పోసి నిప్పు అంటించినా మౌనంగా బూడిదైపోవాలా? నోరు ముయ్యవే. ఏదో ఒక చొక్కా కాల్చినంత మాత్రాన వాణ్ణి రాక్షసుడు అంటావా? అలాంటి నీచమైన పనులు చేసే వాళ్ళ కనబడుతున్నాడా నీ కంటికి? అమ్మా, ఇంక దీంతో మాటలు అనవసరం. పద పోదాం. ఇదంతా నన్ను అవమానించడానికే చేస్తుంది. కావాలని గొడవ పెట్టుకుంటుంది. దానికి నేను ఇష్టం లేదమ్మా. వాసు, నువ్వు ఆవేశపడితే ఎలా? పద్మావతి, నువ్వు చేసిన ఘనకార్యం వాగుడు పిచ్చివాగుడు చాలు, ఊరుకో ఇంకా. వాసు, తొందరపడకో, దాన్ని మన్నించు. బావకి సారీ చెప్పవే. ఏంటి సారీనా? నేనా? ఆయన చేసిన పనే కదా నేను చేసింది. సేమ్ టు సేమ్. ముందు అతన్ని సారీ చెప్పమనండి, తర్వాత నేను సారీ చెప్తాను. నువ్వు ఇంకో జన్మెత్తినా నేను నీకు సారీ చెప్పను. జన్మలు కంటిన్యూ అయినా నువ్వు సారీ చెప్పకపోతే నేను సారీ చెప్పను. హే, నీ సారీలు అవసరం లేదు, నిన్ను క్షమించాల్సిన అవసరము నాకు లేదు. ఇంకా ఏంటమ్మా దాంతో మాటలు? పద పోదాం, పద రామా. క్షమించు బాబా, క్షమించత్తయ్యా. మీలో ఈ ద్వేషం కలగాలనే నేనింతలా రెచ్చగొడుతున్నా.
నీకేం మాయరోగం వచ్చిందే ఇలా చేసావు? అంత కోపం వచ్చింది వదినికి. వాసు వాళ్ళు క్షమించకపోతే నీ బతికే కావాలే. ప్రపంచమేమీ గొడ్డుపోలేదమ్మా. భూమి మీద మగపిల్లలే లేనట్టు మాట్లాడకండి. వాళ్ళేనా ఉప్పు కారాలు తినేది? మనకి రోషాలు రావా? మాట్లాడకూడదా? ఒసేయ్, పెళ్ళంటే అంత తేలికైన విషయం కాదే. వాళ్ళకి ఎంత ఈజీ అయినప్పుడు మనకి కష్టమా? ఆడపిల్లల సంఖ్య చాలా తక్కువ. వాళ్లే అంత ధైర్యంగా ఉన్నప్పుడు భయపడాల్సిన పని మనకేం లేదు.